యేసయ్య నామాన్ని ఘనపరచుదుముగా. హల్లెలూయా. అందరం హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణము నీచెగదా. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణము నీచెగదా. సిలువను రక్తము చిందించియును, సిలువను రక్తము బలియాయెను ఘనుడు మనకై, బలియాయెను ఘనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు, రండి రండి యేసుని యొద్దకు. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. అందరం ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణము నీచెగదా. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణము నీచెగదా. సిలువను రక్తము ఆమేన్ మనసార పాడుదాం. బలియాయెను ఘనుడు, బలియాయెను ఘనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవుని మహిమకు, దేవుని నామం మహిమ పరచబడునుగాక. ఈ రాత్రి ఈ విధంగా ఈ బహిరంగ సువార్త ప్రార్థన పండుగ నిమిత్తమై ఏర్పరచబడిన ఈ కూటానికి కారకుడైన యేసయ్య నామం భూమండలమంతయు స్తుతింపబడునుగాక. ఆయన నామమునకి ఘనత కలుగునుగాక. మీతో ప్రసంగించబోయే దైవ సందేశమును పోయిన వారం ప్రసంగించిన తరువాతే ప్లీజ్ ప్రే ఫర్ మై నెక్స్ట్ వీడియో మెసేజ్. సిలువ విలువ. సిలువ అనేటువంటి ఆ 3 అక్షరాలలో ముందున్న సి పక్కన పెడితే లువా అని మిగిల్చబడండి. దానికి సరి అయిన తెలుగు పదాన్ని మీరు దేన్ని మీరు అమర్చి ప్రార్థించిన ఎస్ అను పలుకును గాని నో అనే మాట పలకదు. సిలువ దేనికి సాదృశ్యం అనగా ద సింబల్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తత్వానికి సిలువ సాదృశ్యమైనటువంటిది. సిలువనిన వెంటనే క్రైస్తత్వం అనేది గుర్తుకొచ్చనంది. కానీ అది నా ఊహ ప్రకారం తప్పుడు అభిప్రాయం. సిలువ అనిన వెంటనే మానవుని యొక్క మానవత్వములో తన యొక్క నిజస్థితిని గుర్తు చేసి సంపూర్ణమైన మానవునిగా నిలవబెట్టినది సిలువ. క్రిస్టియానిటీ ఇన్ మై కాన్సెప్ట్, నా యొక్క భావనలో తప్పు అని ఎందుకు చెప్పుచున్నాను అంటే అది అందరూ క్రైస్తవులు కాదండి, అందరూ క్రైస్తవులు కాదు. ఆ మాట యాంటియోకలో ఉన్నటువంటి వారిని చూసి ఆ ఊరోళ్ళు పెట్టారండి ఆ పేరు. కావున మనల్ని ఆ ఊరోళ్ళతో పాటు పోలిస్తే మనం ఒప్పుకుంటామా చెప్పండి? ఒప్పుకోం. చీరాలలో స్టువార్డుపురం అనే ఒక పురం ఉందండి. ఆ స్టువార్డుపురం ఇప్పుడు క్రీస్తుపురంగా మార్చబడింది అనుకోండి. కానీ ఒకప్పుడు ఆ స్టువార్డుపురాన్ని పోల్చి
ఇంకొక వ్యక్తుల్ని మనం వారితో పోలిస్తే పెద్ద పెద్ద యుద్ధాలే జరిగిపోతామండి. చెన్నై పట్టణంలో మనలి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడ నుండి మీకు రాబోయే పాస్టర్ గారు వస్తారు తొందరలో. అక్కడ ఈ మురికి నీళ్ళన్నీ తీసుకుని వెళ్ళి ఒక చోట వదిలిపెడుతూ ఉంటారు. అక్కడికి ఆంధ్ర నుండి వచ్చిన కొంతమంది తెలుగు వారు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని వారు నివాసం చేస్తున్న కారణాన చిన్న శాఖాడు అని పెట్టారు ఆ ప్రాంతానికి పేరు. మనలి సంఘములో ఆ సంఘానికి దగ్గరగా ఉన్నటువంటి వారు ఒక క్రిస్మస్ సందర్భములో చిన్న శాఖాడు రాలేదు అన్నారండి. క్రిస్మస్ అనే వెంటనే మీ అందరికీ తెలుసు, గోల్డ్ వాచ్ చేతికి తగిలించి, ఉంగరాలు చేతికి తగిలించి, జీన్స్ ప్యాంటు వేసి రకరకాల బట్టలతో వారు సిద్ధపడి వచ్చినప్పుడు వారిని చూచి చిన్న శాఖాడు అన్న వెంటనే వాళ్ళకు రోషం వచ్చి క్రిస్మస్ పండగ, దీపావళి పండగ మాదిరిగా ఆ సంవత్సరం జరిగిపోయి అక్కడ ఉన్న 10 మంది వేరైపోయారండి. కావున క్రిస్టియానిటీ, క్రైస్తవులు అన్న వెంటనే అది అందరికీ చెందినటువంటిది కాదు. ఎందుకనగా క్రీస్తును పోలి ఆయన అడుగుల్లో అడుగు వేసి ఆ ప్రభువు మాట్లాడినట్టుగా మాట్లాడి ఆ ప్రభువు నడిచినట్టుగా నడిచిన కారణాన్న వారిని చూచేసరికి క్రీస్తు వారికి గుర్తుకు వచ్చి ఆ ఊర్లో ఉన్న వారిని మొట్టమొదటిగా అన్నారండి, క్రైస్తవులు క్రీస్తును పోలి నడిచేవారు అని. కావున గాబ్రియేల్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు గారు, జోస్వాని పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు కాదు, లేక మేరీ అని పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు కారండి. క్రీస్తును పోలి నడిచేటువంటి వారు ఎవరో వారు మాత్రమే ఆ క్రిస్టియానిటీ అనగా క్రైస్తవుడు, క్రైస్తవురాలు అనే పదానికి చాలినటువంటి వారు. ఏదేమైనప్పటికీ ఈ రాత్రి సమయమందు ప్రభు మనందరి కొరకు సిలువను మోసుకుంటూ ఆయన తన త్యాగాన్ని చూపించాడు. ఎందుకనగా మానవునిలో ఉన్న మృగమును, మానవునిలో ఉన్న మృగత్వాన్ని, మానవునిలో ఉన్న క్రూరత్వాన్ని, మానవునిలో ఉన్నటువంటి ఆ పాప భూయిష్టమైన తత్వాన్ని ప్రేమతత్వముగా, దైవతత్వముగా క్రీస్తు యేసు యొక్క సువాసన గల హృదయముగా దయా కరుణ హృదయులై ఉండటానికై ఆయన తన యొక్క సిలువను మోయవలసి వచ్చాను. ఈ సిలువ అనేటువంటి మాట మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం తెలుగులో రాసి మనకి ఇవ్వలేదండి. బైబిల్ యొక్క మొదటి పేజీ చూడండి, ఆదిమ హీబ్రూ, ఆదిమ గ్రీకు భాషలలో వ్రాయబడి ఉన్నది. అందుబట్టి బైబిల్ చదివేటువంటి వారందరూ కనీసం హెబ్రీ భాష యొక్క 22 అక్షరాలు 119వ కీర్తనలో మీరు చదివితే 26 అక్షరాలు కనబడునండి. అవన్నా కంఠస్థం చేసి తీరాలి. అలాగే గ్రీకు భాష యొక్క అక్షరాలు ఆలివ్ తో ప్రారంభించబడి, అల్ఫాతో ప్రారంభించబడి, ఓమేగాతో ముగించే గ్రీకు అక్షరాలైన చదివే అప్పుడు తెలుగు బైబిల్ చదవాలండి. లేకపోతే తెలుగు బైబిల్ మీరు చదవటానికి అర్హులు కారు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇస్లామీయులైనటువంటి వారి పిల్లల్ని ఏ కాన్వెంట్కైనా పంపిస్తారండి. అది క్రిస్టియన్ కాన్వెంట్ అవ్వచ్చు, వేరే కాన్వెంట్ కావచ్చు. కానీ వారి ఇంటికి వచ్చిన వెంటనే వారికంటూ ఒక కుళాయి నెత్తి మీద తగిలించి చీలమండలకు పైగా ఉండేటువంటి ఒక లుంగి కట్టి
స్లేట్ పెన్సిల్, నోట్ బుక్ ఇచ్చి ఉర్దూ నేర్చుకోవటానికి వారికి దగ్గరలో ఉన్నటువంటి మసీదుకి పంపిస్తున్నారండి. అక్కడికి వారు వెళ్ళిన తర్వాత వారు ఉర్దూ నేర్చుకొని రావాలి. ఉర్దూ నేర్చుకొని ప్రతి ఒక్క ఇస్లామీయుడు ఖురాన్ చదివే తీరాలి. అలాగన ఈ రాత్రి సరి సంఖ్య అనగా 11వ తేదీ లెంత్ దినాలు లేదా 33వ రోజు కాబట్టి కనీసం ఈ రోజు నుండైనా హీబ్రూ నేర్చుకోండి, గ్రీకు నేర్చుకోండి. ఈ 2 భాషలకు అనేక పుస్తకాలు కలవు. అనేక గూగుల్లో మీరు డౌన్లోడ్ చేసుకుని నేర్చుకుంటే కొంతవరకైనా తెలుగు బైబిల్లో ఉండేటువంటి మాటల యొక్క లోతైన అర్థాన్ని మీరు చూడగలరు. ఈ సిలువ అనే పదాన్ని హీబ్రూ భాషలో సౌట్రోస్ అనే పదము నుండి పుట్టుకొచ్చినదండి. సౌట్రోస్ అనేటువంటి పదం సిలువ అనేటువంటి తెలుగు పదానికి అర్థమా. గ్రీకు భాషలో జిలాన్ అనగా సిలువ. ఈ 2 హీబ్రూ గ్రీకు భాషలలో సౌట్రాస్, జిలాన్ అనే ఆదిమ హీబ్రూ గ్రీకు భాషలలో నుండి వచ్చిన ఈ సిలువ మనుషునికి తెచ్చిన విలువ ఏదనగా మానవత్వాన్ని కలిగి మృగత్వం కలిగిన మనుష్యుడు మానవత్వము కలిగి మార్చివేసినదే సిలువ మహిమ. అదే సిలువ ఇచ్చిన విలువ. మర్చిపోకండి ప్రియులారా. పాత నిబంధనలో సిలువ మరణానికి ముందు కొత్త నిబంధనలో వచ్చిన సిలువ మరణం వేరు, పాత నిబంధనలో ఉన్న సిలువ మరణం వేరండి. పాత నిబంధనలో అధికారులకు లోబడినటువంటి వాణిని, దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించిన వాణిని, దేవుని మీద దుర్భాషలు మాట్లాడినటువంటి వాణిని ఉరిదీసి చంపేసేవంటి వారు, తూకుదండన వేసేవారండి. ఆ తదుపరి కాలక్రమేణ ఆ తూకుదండన అనేటువంటిది చెట్టుకు వేలాడదీసి చంపి సాయంకాలానికి దింపి, చెట్టుకు వేలాడదీసి చంపి సాయంకాలానికి దింపి సమాధి చేయటం, అది అతని యొక్క అవమానానికి, ఎవరెవరిని అవమానించి ఎవరెవరిని దుర్భాషలాడి ఎవరెవరిని హీనతపరిచాడో అతని యొక్క పాపానికి నివారణగా భావించేటువంటి వారు. ఇది ఎక్కడ రాసిందండి పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు మీరు అని మీరు అనుకునే ఎడల, ద్వితీయోపదేశ కాండం ఉదాగమం 21వ అధ్యాయం చదవగా అందు మనకి దేవుని వాక్యం స్పష్టముగా వ్రాయబడి ఉన్నదండి. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదవగా అది పాత నిబంధనలు అనగా ప్రాచీన కాలములో ఆ విధమైన మరణ శిక్ష విధించేటువంటి వారు. ఇది ఎప్పటికీ ఉన్నదా అనేటువంటి సందేహం ప్రసంగించే నాకును వినుచున్న మీకును కలిగి ఉండవచ్చండి. ఆంధ్రప్రదేశ్లో ఒంగోలులో దిగి మార్కాపురం నుండి అటు దోర్నాల ఇక అటున్నటువంటి అడవులలోనికి వెళ్ళేటువంటి ప్రయాణం ఎప్పుడైనా మీకు ఏర్పడి ఉన్న ఎడల మార్కాపురం టు దోర్నాల ఇంకా అవతల ఉన్న కొండ ప్రాంతాలలో సేవ చేసేటువంటి ఈసీసీ టీమ్స్ ఉండే దినాల్లో తరచూ తిరుగుతూ ఉండేవాడినండి. అప్పట్లో రోడ్డు ప్రక్కన ఉన్న పెద్ద పెద్ద మర్రి చెట్లకు ఒక బలిసిన పొట్టేలును వెనక కాళ్ళు చెట్టుకు ఏలాడదీసి
తలకాయ క్రిందకి తల క్రిందులుగా వేలాడదీయగా అది అరిచి అరిచి అరచి అరచి నెత్తురు కక్కి చచ్చిపోతూ ఉండేదండి. అలాగూ బలిసిన పొట్టేలు 2 కాళ్ళు వెనక భాగం కట్టి చెట్టుకు వేలాడదీస్తే దాని యొక్క మరణ వేదన ఏ విధంగా ఉందోనో ఆలోచించండి. ఆ విధమైన దృశ్యాన్ని చూసి అక్కడ చుట్టుప్రక్కల ఉన్న వారిని ఇది ఎందుకు ఎలాగ చేస్తున్నారని అడిగితే వారు చెప్పిన మాట ఏదనగా, గొర్రె మందలకు మేకలకు ఒక రకమైన జబ్బు వచ్చినండి. ఆ జబ్బు వచ్చినప్పుడు ఆ పొట్టేలు, ఆ చెట్టుకు వేలాడదీసిన పొట్టేలు నెత్తులు కక్కుచ్చు ఉండగా ఈ గొర్రెల్ని మేకల్ని దాని క్రిందకి ఆ నెత్తురు చుక్కలు పడేలాగా తోలేవారండి. ఏ గొర్రె మీదైతే ఆ నెత్తురు బొట్టు పడునో ఆ గొర్రెకున్నటువంటి జబ్బు, ఏ మేక మీదైతే ఆ నెత్తురు బొట్టు పడునో ఆ మేకకున్న జబ్బు పోయేటువంటిది. నా మాటలాలకిస్తున్న దేవుని ప్రియులారా, ఒకవేళ ఇది మీరు చూడాలి, దీని యొక్క వృత్తాంతం తెలుసుకోవాలంటే మార్కాపురం నుండి దోర్నాల వరకు వెళ్ళిరండి. మన ఈసీఏ సంఘాలు ఎన్నో కలవు. అక్కడ ఇక చెట్టుకి ఆ పొట్టేలు కళేభరం, ఆ ఎముకల గూడు ఎండుగుపోయి వేలాడుతూ ఉండను. ఇది పాత నిబంధనలో మనుషులకు వేసినటువంటి మరణ శిక్ష. అయితే క్రొత్త నిబంధనలో, నూతన నిబంధన కాలములో యెషయా 53వ అధ్యాయం ఉంది. యెషయా ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచన వాక్యములన్నింటినీ నెరవేర్చటానికై ఆ ప్రవచనాల యొక్క వాక్కులను మత్తయి సువార్త 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదవగా, ప్రవక్తల ప్రవచనములనైనను లేఖనములనైనను కొట్టివేయ నేను రాలేదు. ప్రతి ప్రొనౌన్సియేషన్, ప్రతి ఉచ్చారణ, కామ నేను నెరవేర్చటానికే వచ్చాను. ఆకాశము భూమియు గతించకపోయిన ఆయన కార్యములు నెరవేర్చబడును అని పరమ తండ్రియగు యేసయ్య చెప్పినటువంటి ఆ దివ్య వాక్యము నెరవేర్చటానికై యెషయా 53వ అధ్యాయములో ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చటానికి, మనుష్యుని యొక్క పాపం, మనుష్యుని యొక్క పాపపు శిక్ష ఎంతో కఠినమైనటువంటిదండి. ఆధారముగా ఆదికాండం 4వ అధ్యాయములో కయీను అంగలారుస్తాడండి, నా దోష శిక్ష భరించలేనంత గొప్పది, నా పాపము వల్ల వచ్చిన ఈ శాపం, నా పాపం వల్ల వచ్చిన ఈ కీడు, ఈ పాపం వల్ల వచ్చిన ఈ యొక్క మహాభయంకరమైన శిక్ష నేను భరించలేనంత ఎంతో పెద్దది. ఆ వేదనను ప్రవక్త మీదకు ఆత్మరూపిగా రాగా ఆ వేదనంతటిని 53వ అధ్యాయములో వర్ణించి వివరించి వ్రాయగా, నేను తృణీకరింపబడిన వాడనైతిని, నేను విసర్జింపబడినటువంటి వాడనైతిని. పరిశుద్ధ లేఖనములలో బహు వివరముగా వ్రాయబడిందండి. ఏ మానవుడు కూడా చూడలేనంత నల్లని, ఏ మానవుడు కూడా తన కళ్ళతో నల్లనిటువంటి అవమానకరమైనటువంటి మరణమును ఆయన పొందవలసి వచ్చింది. రెండవదిగా అదే అధ్యాయములో 53వ అధ్యాయములో ప్రవక్త మరొక వచనమంటున్నాడండి, ఆయన అక్రమకారుల మధ్య వేలాడదీయబడెను. ఈ శిలువ మరణాన్ని ఆయన పొందుటకు గల కారణం మనుష్యుని మానవత్వం చచ్చిపోగా ఆ మానవత్వం యొక్క విలువను అతనికి కళ్ళు తెరిపింపజేసి, ఇది నీ బ్రతుకు విలువ,
ఇది నేను సృష్టించిన దేవుని యొక్క ప్రణాళిక. ఇది నీ తల్లి గర్భములో నిన్ను ఒక మగబిడ్డగా ఒక ఆడబిడ్డగా ఏర్పరిచినటువంటి ఆ దేవుని యొక్క ప్రధాన శిల్పి యొక్క చేతి పని అయి ఉన్నావు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో ఫిలిప్పీ సంఘానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో ఆ యొక్క పరిశుద్ధులకు పౌలు చెప్పుచున్నటువంటి మాట, మీరు దేవుని చేతి పని అయి ఉన్నారు. కానీ అపవాది మిమ్ములను మీకిష్టమైన త్రోవల కింద నడిపించి వేయటను బట్టి మీరు దేవునికి దూరస్తులైపోయి నీ విలువను, నీ యొక్క మహిమను, నీ గొప్పతనాన్ని, నీ రక్షణ ఔన్నత్యాన్ని నీవు పోగొట్టి వేసుకున్న కారణాన్న ఆ పరమ తండ్రి నీ కొరకు వెదుకలాడుకుంటూ వచ్చి ఆ శిలువను మోసి నీకిచ్చినటువంటి విలువ ఈ రాత్రి నువ్వు గుర్తెరిగితే ఆ ప్రభు వైపుగా తిరిగి, యేసయ్యా నేను పాపినైనా నన్ను ప్రేమించటానికి నీ ప్రేమకు నేను ఏమివ్వగలను తండ్రి అని ఆ ప్రభు దగ్గర క్షమాపణ కోరి ప్రభుని హృదయములో చేర్చుకోగలవా? నీ జీవితానికి ఒక ప్రత్యేకమైన విలువ, నీ జీవితాన్ని కుటుంబములో, నీ పిల్లల మధ్య, నీ భార్య ఎదుట, నీ యొక్క కుటుంబీకుల, నీ యొక్క ఇంటి పేరు వారి ఎదుట, ఈ తిరువల్లూరు స్ట్రీట్ లో, ఈ బేతేల్ నగర్ లో, ఏసీఐ సంఘములో, నువ్వు పనిచేయ స్థలములో, నువ్వు జీవించేటువంటి ఈ ప్రాంతములో మహిమ గల విలువ నీకు కలుగును. ఆ విలువను పోగొట్టుకొని ఆ విలువ యొక్క గుర్తును నీవు తెలియక నీ పాపమే నీకు నిదానంగా, నీ బుద్ధే నీకు నిదానంగా నీవు జీవించచ్చు ఉండగా అది మరణానికి త్రోవతిని గుర్తెరిగి ప్రభు వైపుగా తిరగగలవా? 2వ ఆశీర్వాదం, సిలువ ఇచ్చిన విలువ నీ ఎదుట నిలుచుంది, నిన్ను పిలుచుచున్నది ఆయనతో నిన్ను నడిపించుకోవటానికి. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 46 నుండి 49 వరకు చదవగా, అంతవరకు ఆ గుడ్డివాని యొక్క జీవితములో విలువలేని వాడై ఉండగా యేసును గురించి వినినటువంటి మాట తనలో విశ్వాసమును కలుగజేసిందండి, నమ్మకం కలుగజేసింది, తన బ్రతుకును మార్చుకోవాలనేటువంటి ఆశ గల మొలకెత్తినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ సిలువ ఇచ్చే విలువ ఏదనగా నీ బ్రతుకులో ఒక మెరుపు వంటి ఒక నూతన అంకురమును, నూతన చిగురును వేయించగలదు. అటువంటి మనస్తత్వముతో ఆ గుడ్డివాడు యేసు వెళ్ళుచున్నాడని విని యేసులోనికి పిలవటం ప్రారంభించగా ఆ పిలుపు విన్నటువంటి యేసు, ప్రియులారా, నా ప్రార్థన యేసయ్య వింటాడా? ఈయన పిలిస్తే నన్ను పలకరిస్తాడా? యేసు నన్ను ప్రేమిస్తాడా? ఇంత తాగుబోతునైపోయాను నేనే, ఇంతటి దౌర్భాగ్యునైపోయాను నేనే, ఇంతటి పాపినై ఉన్నానే, ఇక నేను చావటానికి సిద్ధమైపోయి ఉన్నానే, నన్ను యేసు ఇంకా ప్రేమిస్తాడా అని నీవు అనుకుంటూ ఉన్న ఎడల రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ముందు మనం శత్రువులమై ఉండగా ఆయన ప్రేమ మన ఎడల వెల్లడి ఆయన. రోడ్డు ప్రక్కన కూర్చుంది భిక్షమెత్తుకునేటువంటి ఆఫ్టర్ అన్ ఆర్డినరీ పర్సన్ అతని యొక్క మొర విని నడిచి వెళ్లే దైవం నిలవబడి వాని పిలవనంపుడి అని యేసయ్య తన వద్ద ఉన్న మనుషులను పంపగా వారి పిలుచుకుని వచ్చారండి. పిలవగా వచ్చినటువంటి వాణిని ప్రభువు చూచి అడిగిన మాట, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు? ఎంత మహిమ గల మాట అండి, ఎంత ఆశ్చర్యమైన మాట. నేను నీకేమి చేయగోరుచున్నావని వెంటనే అతడు తనకున్నటువంటి స్పెసిఫిక్ నీడ్, ప్రాముఖ్యమైనటువంటి అవసరత,
గోవిందమ్మ కోరికల మాదిరిగా ఎన్నెన్నో కోరికలు కోరలేదండి. అవసరమైన చెప్పగా యేసు నీ విశ్వాసమే నిన్ను బాగు చేసని చెప్పగా అతడు చూపు పొందిన క్షణమాత్రములో మాట సెలవిచ్చిన వెంటనే నోటి మాట పలికిన తక్షణమే పుట్టుగా గుడ్డివాడు చూపు పొంది యేసు వెంటనే వెళ్ళిపోయాడు. సిలువలోని విలువ నిన్ను ప్రేమతో పిలుచుచున్నది. నీవెటువంటి వాడవైనా ఈ రాత్రి, ఈ చివరి రాత్రి పమ్మల్ వీధుల్లో సువార్త ప్రసంగించటానికి ఇది నాకు చివరి రాత్రి, నీకు మొదటి రాత్రి. ప్రభువులోనికి చూచి యేసయ్యా యేసయ్యా నేను పాపిని తండ్రిని పలకరించి చూడు. ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క కృప, ప్రభు శక్తి నిన్ను కమ్ముకొని ప్రభు యొక్క మహిమలో నీ యొక్క కోరికలు తీర్చి నీ దరిద్ర బ్రతుకును, నీ యొక్క చీడపట్టిన బ్రతుకును, నీ చీకటి బ్రతుకును, నీ దుర్వాసన కలిగినటువంటి బ్రతుకును, ఎంత సంపాదించిన చిల్లి సంచులు వేసినట్టుగా అయిపోయే నీ జీవితం అర్థము లేని నీ బ్రతుకును యేసు మార్చివేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా సిలువ నిలువ. సిలువ నిలవబెట్టునయ్యా, నిన్ను నన్ను నిలవబెట్టును. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 11 నుండి 13వ వచనం వరకు చదవగా అందు మనకు కనబడేటువంటి ఒక దివ్యమైన అద్భుత సంఘటన ఏదనగా, ఆమె ఒక యూదురాలండి. 18 సంవత్సరాలు 2 9 ఎంత తీసన్నా అయ్యా? నిజమేనా? వెరీ గుడ్. 18 సంవత్సరాలు నిటారుగా నిలవబడలేక భారం తన నడ్డీపున కట్టినట్లుగా నడుముంగు పోయి నడుస్తూ ఉన్నదండి. ఎవరును ఆమెను పట్టించుకున్న వారు లేరు, పలకరించిన వారు లేరు. మందు మాకు ఔషధము ఏదో ఒకటి కోత పూసి వైద్యం చేసేవారు లేరండి. ఆమె నడుముంగి 18 సంవత్సరాలు నడుస్తూ ఉండగా పట్టించుకున్న దాత లేరు. తిరువల్లూరు స్ట్రీట్ లో ఉన్నటువంటి కుటుంబీకులారా, నిన్ను అనుకున్న నాథుడు లేడయ్యా, నిన్ను పట్టించుకున్నవాడు లేడు, నీ కొరకు ప్రార్థించేవాడు లేడు. కుటుంబాలుగా విడిపోయినా గాని నిన్ను పట్టించుకునేవారు లేరు. పేకల దాకా తాగి చావుకు ఏడవబడుచున్న దౌర్భాగ్యమైన మరణానికి ఏడవబడుచున్న నిన్ను అనుకున్న వారు లేరయ్యా, నిన్ను అనుకున్న వారు లేరు. నీ తల్లే నీ ఎడల విసిగెత్తుకుపోయి వీడు చస్తే మంచిదని వదిలిపెట్టి వేసిన వారు లేరండి. నీ తండ్రే విసిగెత్తిపోయి ఇక నీ ముఖం చూడకుండా ఉండటం మంచిదని కళ్ళు మూసుకుంటాం లేదా? ఈ రాత్రికాల సమయం ఉంది. నా మాటల్ని గుండెల్లో బద్దలు కొట్టినట్టుగా అనిపిస్తే 18 సంవత్సరాలు పట్టించుకోలేని ఆ యొక్క విధవరాలు పక్షంగా నా యేసు మనధురిగి జీసస్ ఎడ్ కంపాషన్ ఆన్ హర్, యేసు ఆమె మీద కనికరపడి ఆమెను పలకరించాడండి. పలకరించి 13వ 13వ అధ్యాయం 11వ వచనం, లూకా 13:11లో ఆమె చక్కగా నిలవలేకుండెను. దెన్ అగైన్ క్రిందకి రండి, 12-13 వచనాలు చదవగా ఆమె చక్కగా నిలవబడి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుదుముగాక. అదే కరుణామయుడైన యేసు నీ ఎడల ప్రేమ కలిగినటువంటి వాడై సమాజములోను సముదాయములోను ఈ యొక్క భూమండలం మీద నిన్ను నిటారుగా నిలవబెట్టి నీ నెత్తి మీద ప్రకాశమానమైన కిరీటాన్ని ధరింపజేసి నీవు అనుభవించవలసిన శాపగ్రస్తమైన
ముళ్ళ కిరీటాన్ని ఆ పరమ తండ్రి తన యొక్క శిరస్సు మీద వేలాడది, శిరస్సు మీద కొట్టబడటానికి గల కారణం నీకు రాజకుమారునిగా, రాజకుమార్తెగా, పరలోక పౌరునిగా, పరలోక రాజ్యానికి చెందినటువంటి దేవుని కుమారునిగా, దేవదూతలతో ఆరాధింపబడేటువంటి ఆరాధికునిగా, సస్యశ్యామలమైన సమృద్ధి భూమి మీద ఉండగా నీకు అనుగ్రహించి జీవింప చేయటానికి సిలువ నిన్ను నిలవబెట్టినదండి. 1979వ సంవత్సరములో యేసే నన్ను ప్రేమించి తన సేవకంటూ పిలిచి ఉండకపోతే ఈ రోజున ఇప్పుడు నా తల్లిదండ్రులు, నా సహోదరులిద్దరు కన్నా ముందే ఇప్పుడో మట్టైపోయిందనండి. ఈరోజు మీ యొక్క వీధిలో ఈ పులిపీట మీద గౌరవమైన పెద్దలకి ఎదుట యేసు రక్తము చే కడగబడిన విశ్వాసుల మీ ఎదుట నిలవబెట్టిన యేసు నిన్ను నిలవబెట్టగలడు. నీ పాపం ఏదైనా సరే ఆయన రక్షించి కడిగి నిన్ను శుద్ధీకరించి తన ఆత్మతో అభిషేకించగలడు. రాగలవా ప్రభు చెంతకు? పాపీరావా పాపంబు విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపీరావా పాపంబు విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే పాతాళంబే సిలువ చెంత చేరిన నాడు మూడు కార్యాలు చెప్పానండి. ఒకటి సిలువ విలువ, రెండు సిలువ పిలువ, మూడవది సిలువ నిలవ, ఆఖరువుగా సిలువ కలువ. కలువ అంటే తెలుసండి? ఒరిజినల్ ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాట్ డస్ మీన్స్ కలువ? బాబీ, కలువ అంటే ఏంటయ్యా? ఫ్లవర్. ఆయన చప్పలు కొడదామండి. అల్లీలో తాడేపల్లిగూడెం నుండి దేవుని సన్నిధానం తోడుకొచ్చి కలువ అనగా ఫ్లవర్. వాట్ ఇస్ దట్ ఫ్లవర్? అయ్యా, కలువ పువ్వు. అనదర్ మీనింగ్, ఇండియన్ నేషనల్ ఫ్లవర్ ఈజ్ లోటస్. భారత జాతీయ పుష్పం కలువ పువ్వు. ఆమేన్. అది ఎక్కడ మొలుచింది తెలుసండి? కాలువల్లో మొలవదు, బావిలో మొలవదు, బురద గుంటల్లో మొలవదండి. చెరువులో మొలుచును. గమనించాలి. పువ్వులన్నీ కూడా చెట్టు కొమ్మలకు పూయనండి. ఇట్స్ వెరీ డిఫరెంట్. దానికే భారత జాతీయ పుష్పం కలువ పువ్వు అని పేరు పెట్టారు. ఇండియన్ ఫ్లవర్, ఇండియన్ నేషనల్ ఫ్లవర్ ఈజ్ లోటస్. ఐఎమ్ రైట్? మీరు సేమ్? తప్పు చెబుతున్నాను లేదు కదా? దేవుని స్తోత్రం. దీని యొక్క ఏమంటారండి? దుంప నా పలకాయ ఎంత ఉంటుందండి, అది ఇన్సిమెన్స్. ఓకే, అది చెరువుల బురదలో ఉంటుందండి. అడుగుని ఎక్కడో ఊరుకుపోయి ఆ బురదలో మనం కంద అంటామే. కందని ఎప్పుడు చూసారయ్యా? కందని ఎప్పుడు చూడలే? అయ్యా, ఇంటికి వెళ్ళి అడుగు, ఘోరంగా ఉంది అడుగు కొంచెం. కర్ణకాలం అంటామే. మనకి తెలుగు మర్చిపోయే, ఇది మర్చిపోయి అటు ఇటు కాకుండా ఉన్న మందికి ప్రియులారు కర్ణకాలం అంటామే. దాన్ని కంద అంటారండి. కందలా కదలమేవరా ముందుకు జరగమంటే ముసలి పాస్టర్లు విశ్వాసం గుళ్ళో తిడుతూ ఉంటారండి. ముందుకు జరగంటప్పుడు జరగరనుకోండి, కందలాగా కూకున్నవి కదా ముందుకు అన్న వెంటనే ఆ ముసలి పాస్టర్ గద్దెంపుకు అప్పుడు ముందుకు వస్తారండి. ఇంకా నాకు వయసు అవ్వలేదు అనుకోండి,
దేవుని స్తోత్రం. లింగి పంచి గట్టి తల మెరిసిపోయి ఓ కన్ను పైకి కళ్ళజోడు కిందకున్న ముసలి పసలు తిడతారు ఆంధ్రాలు. ఇక్కడ కాదు, ఇక్కడ తిడితే మీరు గుడికే రారండి. దేవుని స్తోత్రం. అటువంటి కళ్ళంత ఉంటుందండి ఆ దుంప. దానిలో నుండి ఒక కాండం బయలుదేరి ఆ బురద నీటిలో నుండి నీటి బిందువు పడితే ఆకు మీద నిలవబడదండి, దాన్ని తామరాకు అంటారు. ఆ పచ్చని ఆకు పక్క నుండి 3 అడుగులు 4 అడుగులు ఒక కాండం వచ్చి ఆ పైన ఉండును పువ్వు. దేవుని బిడ్డలారా, నా మాట ఆలకిస్తున్న దైవజనం, ఇదే గుళ్ళు అయితే ఇంకా చక్కగా వివరించను, పబ్లిక్ లో కాబట్టి వివరించకూడదు. దేవుని స్తోత్రం. పాప బురదలో నుండి, పాప ఊపిలో, పాప పాషాణములు, దరిద్రమైనటువంటి బ్రతుకులు మునిగిపోయినటువంటి వానిని సిలువ పవర్, సిలువ శక్తి ఆకర్షించగా భారత జాతీయ పుష్పం లోటస్ కమల పువ్వు వలె ప్రతి ఒక్కరం పైకి రాగలమండి. ఆయన ఆకర్షించటానికి రాగా నీవు ఆకర్షింపగలవా? అందుకే బ్రాహ్మణ మత కులములో ఉండి క్రీస్తుని నమ్మిన మాసిలామని పాడినటువంటి పాటలోని ఆఖరు చరణం అందరం చప్పట్లు ఒకటి పాడదామండి. ఒకవేళ పాట రాలేదనుకోండి, స్వరముతోనైనా 150వ కీర్తనలో శ్వాసముల యావరం కర్తరయ్యే తుది పరగలాగా రాయబడినట్లుగా అందరం నూరార మనసార స్వరముతో పాడదాం, నూరెత్తి పాడదాం. ఇదే ఆఖరు పాట ముగించబడుతున్నది. దేవునికి మహిమార్థమై. ये प्रभु येसु, ये प्रभु येसु, ये प्रभु येसु, ये प्रभु येसु, ये प्रभु देव वसुदा सिलवधरा पापहरा शांतिकरा, ये प्रभु येसु, ये प्रभु येसु. రాజన్న వెళ్ళి డబ్బులు ఇస్తాను, కంటిని పడతావా ఏమనుకోగాను కొట్టు చూడు ఎట్లా చదువు. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా, కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా, కలుషయడారిలో కలువలు పూయుట, కలుషయడారిలో యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదండి. ఆయన మత స్థాపకుడు కాదు. మానవుని యొక్క మానవత్వ విలువను వాని కళ్ళకు చూపించటానికి వచ్చిన ఏకైక ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడినటువంటి మధ్యవర్తి ఆయనే నరుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. కలువరిలోని శాంతి సుధ, ఆయన చిందిన ఆ యవన రుధిరం కారుచూ ఉండగా అశాంతిని శాంతిగా, అసమాధానాన్ని సమాధానంగా, మతోన్మాదుల యొక్క మత మూఢత్వములు నిజ దేవుని మీద విశ్వాసాన్ని కలుగ చేయటానికి ఆ శిలువ నుండి కారిన ఆ నెత్తురు బురదలో అడుగునెక్కడో ఉన్నటువంటి ఆ దుంపలు ఒక చిగురును పుట్టింపజేసి 4-5 అడుగుల కాండము మీద పుష్పించిన పుష్పానికి పేరు పెట్టారండి. ఇండియన్ నేషనల్ ఫ్లవర్ ఈజ్ లోటస్. అదే కలువ పువ్వు. పడదామండి. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా, కలువరిలోని చప్పలు పెడుతుంది. యేసు నిన్ను ఆకర్షించునుగాక. ఏ పాప భూమిలో ఊరికి పోయి ఉన్నావో,
నా యేసు యొక్క మహిమ నీపై సూర్యుని వలె ఉదయింపచేయునుగాక. తలువలు పోయుట సిలువ విజయమే గదా సిల్వధరా. ప్రభు యేసు ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు. సిలువ విలువ ఇచ్చింది నీకు, సిలువ పిలిచింది నిన్ను, సిలువ నిలవబెట్టింది నిన్ను. ఆ సిలువ శక్తి, ఆ సిలువ మహిమ, ద పవర్ ఆఫ్ క్రాస్, ద పవర్ ఆఫ్ క్రాస్. ఏ స్థితిలో, ఏ ప్రేతల భూమిలో, ఏ మరణం అనేటువంటి మరణ పంచులలో ఉన్నావో అక్కడ నుండి నిన్ను ఆకర్షించిందయ్యా. అందుకే ఈ రాత్రి బ్రతికి ఉన్నావు. నువ్వు బ్రతికి ఉన్నది, నువ్వు జీవిస్తున్నది, నీ కళ్ళతో ఆకాశ మండలాన్ని చూడగలిగినది నువ్వు బ్రతికి ఉండితే. లేకపోతే 2020లోని గనులు, మహాగనులు ఎగిరిపోయిన వారిలో నిగల్చబడ్డా మీ రాత్రి ఈ మాటలు నీ వినటానికి. ఇది నాకు ఆఖరు స్వార్థ కోటం, ఇది నీకు మొదటి రక్షణ దినం. ప్రభు వైపుగా చూడగలవా? జీసస్ లవ్స్ యూ, జీసస్ సేవ్స్ యూ, జీసస్ హీల్స్ యూ. ఆయన తన ప్రేమతో నిన్ను ఆకర్షించనయ్యా, తన ప్రేమతో నువ్వు ఆకర్షించను. ఇంటి ద్వారము దగ్గర, నీ హృదయం అనే తలుపు దగ్గర నిలుచుంది. ఆయన తట్టుచూనే ఉన్నాడు. తెరవగలవా? యేసుకుని హృదయాన్ని తెరవగలవా? ఇకనైనా ఈ రాత్రి నువ్వు కాదంటే రేపు నీది కాకపోవచ్చునేమో. మరణపు గడియ వాకిలి వద్ద పొంచి ఉన్నదని ఆదికాండం 4వ అధ్యాయం. నీ పాపం నీ వాకిలిలో నిన్ను కాచివేయటానికి పొంచి ఉంది. తప్పించుకోవటానికి సిలువ చెంతకురా. దేవుడు మిమ్మలను దీవించునుగాక, దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. మనమందరం ఆయన కడబోరధ్వని శబ్దం వినబడినప్పుడు దేశ సంఘములో కలియ వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను కమ్ముకొని తన బిడ్డలుగా రూపుదిద్దునుగాక. చప్పట్లు కొట్టి ప్రార్థన చేసుకుని అందరూ దేవుని మహిమపరచుదాం. ప్రార్థన. పరమండల ముందు వాసినుడవైన తండ్రి, ప్రసన్న ఆఖరి రోజు కోట ఏర్పరుచున్న వెంటనే నా తండ్రిని మించిన వాడు చెప్పిన మాట కాదనకుండా ఏర్పరిచిన కూటాన్ని బట్టి ప్రసన్న సౌండ్ సర్వీస్ ఎంతగా ఆశీర్వదించుము తండ్రి. ఈ ప్రేమ విందుకు చేతులు కలిపిన నేనున్నాను అని ఎవరెవరు వారి దాతృత్వాన్ని ఇచ్చారో వారందరినీ ఆశీర్వదించండి. వారి పిల్లలు రాసే పరీక్షలలో జయమిచ్చినందుకు స్తోత్రం, వారు పాస్ అయినందుకు నీకు స్తోత్రం. 10th క్లాస్ పరీక్షలలో ఇక రాయబోయే మరొక సోషల్ స్టడీస్ లో నీ జ్ఞానమిచ్చి రాసిన 5 ఎగ్జామ్స్ దీవించాము తండ్రి. జయమే జయం, జయమే జయం. ఆశీర్వదించండి. రానైన వేసవి దినాలలో ఏ విధమైన నీటి కుదువ, ఏ విధమైన బలహీనత, ఏ విధమైన కష్టం రాకుండా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. నీ సిలువ శక్తి చేత నీ బిడ్డలను ఆవరించండి. యేసు నామములో తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఆయన రాకడ వచ్చే వరకు, జ్యేష్ఠుల సంఘములో మనమందరం చేరు వరకు దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. ఆమేన్. దయచేసి